దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. హైదరాబాద్ మహానగరంలోని అమీర్పేటలో ఉన్నాము. ప్రముఖ విద్యావేత్త, పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిన డాక్టర్ శ్రీనాథాచారి గారిని కలవబోతున్నాము. దేశభక్తిని ఉట్టిపడే అద్భుతమైన విమీడియా న్యూస్ క్యాలెండర్ను, దేవతామూర్తుల క్యాలెండర్ను ఆవిష్కరించారు. దేశ రక్షణలో డిఫెన్స్ పోషిస్తున్న ప్రత్యేకత ఏంటి, సైనికుల గొప్పతనం ఏంటి, ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నా పేరు వంగీపురం శ్రీనాథాచారి. నేను ఒకప్పుడు పాలమూరు విశ్వవిద్యాలయం మహబూబ్ నగర్కి చెందినటువంటి యూనివర్సిటీలో సహాయ ఆచార్యులుగా ఇంగ్లీష్ భాష ఆంగ్ల విభాగంలో పనిచేశాను. 12 సంవత్సరాల తర్వాత నేను రాజీనామాతో బయటకు వచ్చాను. ఇప్పుడు ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాను. ముందుగా విమీడియా న్యూస్ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు భక్తి భావంతో, అంటే భక్తి అంటే వ్యక్తిగతమైనటువంటి దైవిక భక్తితో పాటు దేశం పట్ల ఉండాల్సినటువంటి భక్తి, సేవా నిరతి, తర్వాత మన ఆర్మ్డ్ ఫోర్సెస్ 3 దళాల, త్రివిధ దళాలు ఎలా సర్వీస్ చేస్తున్నాయి మన కంట్రీకి, ముఖ్యంగా యువత ఎలా వాళ్ళు ముందుకెళ్ళాలి, ఈ దేశాన్ని ఎలా పునర్నిర్మించాలి, ఆ దిశలో మీరు ఈరోజు 5 క్యాలెండర్స్ వాటిని అంటే ఈరోజు ఆవిష్కరిస్తూ అందులో నాకు ఒక భాగాన్ని కల్పించి మీరు ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత క్యాలెండర్స్ చాలా బాగొచ్చాయి, చక్కటి అంతఃసూత్రం ఉంది అందులో. మీరు దేవతామూర్తులందరి యొక్క ఈరోజు లాంచ్ చేయడం. భక్తి అంటే ఏంటి? ఇతరులకు మేలు కలిగేలా మనం నడుచుకోవడమే భక్తి. అది దైవభక్తి అంటాం, లేదా సమాజం పట్ల భక్తి అంటాం కదా. సో పరపీడనం ఏదైనా పాపం, పరహితము ఇతరులకు మంచి జరిగేది ఏదైనా పుణ్యం. ఈరోజు ప్రపంచ దేశాలలో యువత 65%తో భారతదేశంలో అగ్రగామిగా ఉంది. మరి యువతను దేశాన్ని నిర్మించటంలో ప్రధాన భూమిక పోషించేలా వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ దిశలో విమీడియా న్యూస్ చాలా గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్నారు. మరి భక్తి అంటే ముందు క్రమశిక్షణనే భక్తి. తర్వాత భక్తి అనేది కేవలం ప్రార్థన, ఒక శ్లోకం, ఒక ప్రేయర్లో ఉండదు, మన ప్రవర్తనలో ఉంటుంది, దాన్ని పాటించడంలో ఉంటుంది. ఇతరులకు మేలు చేసేలా మనం అంటాం, ఇతరులు ఏం చేస్తే నువ్వు బాధపడతావో అది నువ్వు ఇతరులకు చేయకూడదు కదా. కాబట్టి ఇతరులలో మనం కోరుకునే మంచి మార్పు అది మన నుంచే రావాలి. కాబట్టి భక్తి అంటే సమాజం పట్ల నమ్మకం కలిగి ఉండటం, ప్రభుత్వాల పట్ల నమ్మకం కలిగి ఉండటం, ఇతరులకు సహకరించటం. ఒక పౌరుడిగా మాత్రమే కాదు, సిటిజన్ ప్లస్గా ఉండాలి. తన బాధ్యతలు తను ఫస్ట్ నిర్వర్తించాలి, అప్పుడే తనకు హక్కులు వస్తాయి. కేవలం హక్కులు మాత్రమే కావాలి అనుకుంటే బాధ్యతలు విస్మరిస్తే ఎలా? ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నారు ఒక కవి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడను మనిషి. మరి ఈరోజు మనకి కృత్రిమ మేధస్సుతో మనం ముందుకు దూసుకెళ్తున్నాం, రైట్? మరి అలాంటప్పుడు ప్రపంచ భూమికలో ఈ యువతను ప్రధానంగా భాగస్వాములను చేస్తూ మనం ముందుకెళ్ళాలంటే మరి ఈరోజు తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు మంచి చెడులు చెబుతూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంటే దేశాన్ని బార్డర్స్లో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు తిండనక, రేయనక, పగలనక ఎన్నో కష్టాలు కోర్చి వాళ్ళు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళని మనం ఈరోజు గుర్తు చేసుకోవటం, వాళ్ళని గౌరవించుకోవటం, వారిని చూసి ఈ దేశం పట్ల కనీసం పౌరులుగా మన బాధ్యతలను చక్కగా మనం నిర్వర్తించడం, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి యూత్ అన్ని అంశాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివన్నిటిని విడనాడాలి. ఇతరులకు ఉపయోగపడే ఏదో ఒక మంచి పని చేయాలి. నిత్యం సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఆలోచనలలో ఆరోగ్యం, వ్యసనాలకు దూరంగా ఉండటం. ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వ్యసనాలు మనకు దగ్గర అవుతున్నాయి. మంచి లక్షణాలు ఎంతో కష్టపడితే మనకు అబ్బుతాయి, కానీ వాటిని వదులుకోవటం చాలా సులభం. చెడ్డ లక్షణాలు అలా కాదు, అతి సులభంగా మనకు పట్టేస్తాయి, ఎంత కష్టపడ్డా మన నుంచి దూరం పోవు. కాబట్టి ఈ విషయాలను పాఠశాల స్థాయి చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరం అవగాహనతో, స్వీయ నియంత్రణతో మనం మంచిగా ఉండాలి, ఇతరులకు మంచి జరగాలి అన్న ఆ దృక్పథంతో మనం ముందుకు వెళ్ళాలి. దానికి
మనం కేవలం క్రమశిక్షణనే కాదు, ఈ సమాజం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఉదాహరణకి ప్రభుత్వాలతో సహకరించాలి, పౌరుడిగా బాధ్యతలు నిర్వర్తించాలి. ప్రతి చోట క్రమశిక్షణ. దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ అనుకూలంగా సానుకూలంగా ప్రవర్తించడం, లేనివాడికి మన దగ్గర ఉన్నంతలో షేర్ చేయటం. అది ఏదైనా కావచ్చు, అది వస్త్రదానమా, అన్నదానమా, ఇంకేదైనా జ్ఞానదానమా, అక్షర జ్ఞానదానమా, ఏదైనా కావచ్చు. ఇలా ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ పనిని చేస్తే అది దేశభక్తి. దట్స్ ఆల్. ఒక గురువు టీచర్గా ఒక టీచర్ తన బాధ్యత, ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్ బాధ్యత, లేదనుకుంటే ఒక పోలీస్ అధికారి తన బాధ్యత. ఇలా ఎవరికి కేటాయించిన పనిని వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తే అది దేశభక్తి. కాబట్టి ముఖ్యంగా మన చేతలలో మనం ఒక సిటిజన్ ప్లస్గా ఉండాలి. దీనికి ఒక కుటుంబంలో పేరెంట్స్ కంటే కాస్త ఉన్నతంగా ఉండాలి. అంటే నేను దాన్ని పేరెంట్ ప్లస్ అంటాను. అప్పుడు పాఠశాలకు వెళ్ళే మన పిల్లోడు వాడు స్టూడెంట్ ప్లస్ అవుతాడు. విద్యార్థి కేవలం విద్యార్థి కాదు, ఇంకాస్త ఎక్కువ ఉండాలి మంచి సుగుణాలతో. మరి అలాంటి విద్యార్థిని ముందుకు నడిపించే ఉపాధ్యాయుడు టీచర్ ప్లస్గా ఉండాలి. అప్పుడే స్టూడెంట్ ప్లస్లు తయారవుతారు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా సిటిజన్ కూడా కేవలం నార్మల్ పౌరుడిగా కాకుండా సిటిజన్ ప్లస్. కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే పేరెంట్ ప్లస్, స్టూడెంట్ ప్లస్, టీచర్ ప్లస్, సిటిజన్ ప్లస్. ఈ రకంగా మనం కాన్షియస్గా ఒక ఎఫర్ట్ పెట్టి గమనిస్తూ మంచి ప్రయత్నం చేస్తే అది ఒకటే రోజు చాలా పెద్ద మార్పు, విప్లవాత్మక మార్పు అక్కర్లేదు. నిత్యం మనం చేసే చిన్న మంచి మార్పులే ఒక పెద్ద సామాజిక మార్పుకి దారితీస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం మన ఆరోగ్యం కాపాడుకుందాం, అదేవిధంగా మన విజ్ఞానాన్ని పెంచుకుందాం, మంచిని పెంచుకుందాం, పంచుదాం. షేర్ చేసుకుంటే పంచుకుంటే ఏదైనా పెంచుకుంటాం అంటారు పెద్దలు. కాబట్టి ఇలా సర్వతోముఖాభివృద్ధి అన్ని రంగాలలో, అది వ్యక్తిగతంగా కావచ్చు, లేదనుకుంటే వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, లేదా సమాజానికి చేయాల్సిన సేవ కావచ్చు, లేదా ఆర్థిక స్వావలంబన కొరకు మనం చేసే కృషి కావచ్చు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచడం కావచ్చు, అన్ని రంగాలలో మనం ముందుకు వెళుతూ ఇతరులకు సహకరిద్దాం. ముఖ్యంగా ఆర్మీ జవాన్లు, సైనికుడు ఎంత గొప్పవాడు, తన దేహాన్ని దేశం కొరకు త్యాగం చేసే ఆ గొప్ప భక్తి గలవాడు సైనికుడు. కాబట్టి అది 3 దళాలకు సంబంధించిన త్రివిధ దళాలు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ సోల్జర్స్. వాళ్ళు చేసే సాక్రిఫైస్ మామూలు కాదు. అలాంటి గొప్ప వాళ్ళను స్మరించుకోవాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి. అది భక్తిభావంతో వస్తుంది అని భక్తిని దేశభక్తితో, దైవిక భక్తిని దేశభక్తితో ముడిపెట్టి సామాజిక బాధ్యత ఉంది చూడండి అని ఒక వి మీడియా న్యూస్ నుంచి కడారి శ్రీధర్ గారు ఒక గొప్ప ప్లాన్, బ్లూ ప్రింట్ వేసుకొని ఆ దిశలో ముందుకు వెళుతూ అన్ని సద్గుణాలను సమ్మిళితం చేస్తూ యువతను ప్రేరేపిస్తున్నారు. గొప్ప సెలబ్రిటీస్ని కలిసి వాళ్ళ ద్వారా వీటిని ఈ క్యాలెండర్లో ఆవిష్కరిస్తూ వాళ్ళ నుంచి మంచి మాటల్ని యువతకి, దేశానికి చేరవేస్తున్నారు. నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి. యువత ఇలాంటి వాటికి చక్కగా సానుకూలంగా స్పందిస్తూ మీరు మరిన్ని అడుగులు ముందుకు వేయాలి. తద్వారా అందరం కలిసి ఈ దేశాన్ని, ప్రపంచ యవనికపై భారతదేశాన్ని ఒక విశ్వగురులాగా నంబర్ 1 స్థానంలో మనం నిలబెట్టాలి. ఆ రోజు ఎంతో దూరం లేదు. మనందరం, నన్ ఆఫ్ అస్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. మన అందరిలో మన ఏ ఒక్కరూ మన అందరంత బలాఢ్యులు కాదు. కాబట్టి మనందరం చేయి కలిపి ముందుకు వెళదాం, సమాజాన్ని పునర్నిర్మిద్దాం, భారతదేశాన్ని ఒక విశ్వ గురువుగా తయారు చేద్దాం. ఆ దిశలో మనందరి బాధ్యత మనం నిర్వర్తిద్దాం. అందరికీ అభినందనలు. ముఖ్యంగా వి మీడియా న్యూస్కి, దాని యొక్క లీడర్ కడారి శ్రీధర్కి నా హృదయపూర్వక అభినందనలు. ఈ అవకాశానికి ధన్యవాదాలు.